అల్ప విశ్వాసం ఉంటే మూడో లక్షణం చెప్పనా, ఎక్కువ సందేహపడుతుంటాడంట. డౌట్ అవుతుందో లేదు, జరుగుతుందో లేదు ఏమో. అల్ప ఏం చెప్తాడంట, సందేహపడతా. అన్ని డౌట్లే, అన్ని డౌట్లే, సందేహపడుతుంటాడంట. దాని కూడా చూడండి, మత్తయి వార్త 14వ అధ్యాయం, మత్తయి వార్త 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి వార్త ఒక్క నిమిషం, 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాచి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అల్ప విశ్వాసం ఉంటే మరో లక్షణం ఏంటి? సందేహం, డౌట్. డౌట్, సందేహపడుతున్నాడు. ఎక్కువగా డౌట్లు వస్తుంటాయి. బైబిల్ డౌట్ కోసం కాదు, జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు డౌట్లు. అది జరుగుతుందో లేదో, అది అవుతుందో లేదో, దేవుడు సహాయం చేస్తాడో లేదో. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న సమస్యలకి నువ్వు సందేహపడుతున్నావంటే నువ్వెవరమని? అల్ప విశ్వాసు. ఎందుకు సందేహపడాలి అంటే, ఎందుకు సందేహపడాలండి? ఎందుకు సందేహపడాలి? అక్కడ జరిగిన సందర్భాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలించగలిగితే, యేసుక్రీస్తు ఏం చేస్తారు చెప్పనా? శిష్యులతో 12 మంది ఏమంటారంటే, అరే అబ్బాయి అర్జెంట్గా మీరు ఆ ఒడ్డుకి వెళ్ళిపోండి, నేను వస్తాను అని చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? పడవ వేసుకొని వెళ్ళిపోతుంటారు. ఆ ఒడ్డుకి వెళ్ళిపోతుంటారు. ఆ ఒడ్డుకి వెళ్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, ఈ లోపు బలమైన గాలోడు వచ్చేస్తుంది. టెన్షన్ పడుతుంటారు. అయ్యో గాలి వచ్చేసింది, ఇప్పుడు పరిస్థితి ఏంటని అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ లోపు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వారు ఏం చేస్తుంటారు? నడుచుకుంటా నీటి మీద నడుచుకుంటూ వస్తారు. నీటి మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు శిష్యులు మాట్లాడుతుంటారు. నీటి మీద నడుచుకుంటూ వస్తుంది, ఎవరో పోతాం అనుకుంటారు. వీళ్ళు టెన్షన్ పడతారు. అరే బాబు నేనేరా బాబు అంటాడు ఆయన. వీళ్ళు భయపడతారు. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు నీటి మీద నడిచి వస్తున్నావు కదా, నీటి మీద నడవడానికి నాకు కూడా ఏమి సెలవు ఇవ్వమని పేతురు అడుగుతాడు. కమాన్ పేతురు అంటాడు. ఎప్పుడైతే దేవుడు ఓకే అన్నాడో వెంటనే పేతురు ఇప్పుడు నీటి మీద నడవడం ప్రారంభించాడు. యేసుని చూస్తూ నీటి మీద నడుస్తున్నాడు. ఈలోపు ఏం చేశాడు? యేసుని చూస్తున్న ఈయన ఏం చూశాడు చూడండి, ఎక్కడ వాక్యం? 30 వచ్చింది చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగిన. అప్పటి వరకు ఎవరిని చూశాడు? యేసుని చూశాడు. నీటి మీద బాగా నడుచుకుంటూ వెళ్ళాడు. మనం యేసునే చూడాలి, పక్కన వస్తున్న గాలిని ఏం చేయకూడదు, చూడకూడదు. ఈ గాలి ఏంటి అంటే మన సమస్య, మన ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు చూడకూడతారు మీరు. పేతురు మునిగిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? తనకున్న ప్రాబ్లం ఏం చేశాడు? చూశాడు. యేసును చూస్తున్నంతసేపు నడిచాడు. ఎప్పుడైతే ప్రాబ్లం చూశాడో ఏమైపోయాడు? మునిగిపోయాడు. అప్పుడు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? అంటే అల్ప విశ్వాసం ఉండే లక్షణం ఏంటంటే సందేహపడుతుంటాడు. ఎందుకు సందేహపడుతుంటాడంటే, ఇతగాడు యేసుని ఏం చేయడు? చూడడు. మనం ఎవరిని చూడాలి? మనకున్న సమస్యలు ఎప్పుడు చూడకూడదండి. నీకు ఎంత పెద్ద ప్రాబ్లం రాని నీ ప్రాబ్లం చూడకు. ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం చాలా పెద్ద కనబడుతుంది. మనం చూడాల్సింది ఎవరిని? యేసుక్రీస్తుని చూడాలి. అందుకే హెబ్రీ గంధకథ ఏం మాట్లాడుతాం చూడండి. 12వ అధ్యాయం మొదలు వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు మన ఎదుట వంచబడిన పరుగు బంధువులు ఏం చేయాలి? ఓపికతో పరిగెట్టాలి. నీకు ఎంత పెద్ద సమస్య అని నువ్వు చూడాల్సింది ఎవరిని? యేసును మాత్రమే చూడాలంట. నేను చెప్తున్నాను, పేతురు యేసును చూస్తున్నంతసేపు ఏం చేశాడు? బాగా నడిచాడు. ఎప్పుడైతే యేసుని చూడకుండా గాలిని చూశాడో మునిగిపోయాడు. హెబ్రీ అంతకంటే చెప్తున్నాడు, మీరు యేసునే చూడాలి, యేసు వైపే చూడాలి. మన సమస్యల ఎప్పుడు మనం చూడకూడదు. పరిస్థితుల వైపు చూస్తే మనం అల్ప విశ్వాసంగా మారిపోతాం. ప్రభు వైపే చూస్తే బలమైన విశ్వాసంలోకి మనం వెళ్ళిపోతాం. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒక ఇల్లు అని, ఒక పెళ్ళి అని, మీ భర్త మారకపోవాలని, మీ భార్య మారలేదని, మీ పిల్లలు మారలేదని, మీ పిల్లల ఉద్యోగాలని, మీ పిల్లల పరిస్థితి బాగాలని, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎనీ ప్రాబ్లం నువ్వు చూడాల్సింది మాత్రం యేసుని మాత్రం చూడాలి. ఆయన కాకుండా నీ ప్రాబ్లమ్స్ చూసావా, నువ్వు సందేహంలో పడతావు. జరుగుతుందో లేదో. అంటే ఆ మధ్యకాలంలో జరిగిన ఆర్డర్ చెప్తానండి. ఈ స్థలం 12 లక్షలైంది, నా దగ్గర డబ్బులు లేవు. ఆ ఎరపై వచ్చాడు, ఏం కాదు బాబు, అయిపోద్ది బాబు అన్నట్టే. ఎలా అయిపోద్ది అన్నాడు. ఇలా వేసుకోపోచ్చాడు, ఏం కాదని అవుతుందని.
అలా అని వీళ్ళిద్దరు ఏమైనా ఇస్తారు నాకు? వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు నాతో చెప్తున్న మాట ఏంటి? అయిపోద్దనియా. ఈలో కొరలు వచ్చాడా, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఈయన అన్నాడు. ఎలా సరే ఏం చేద్దామంటే ఏం లేదనియా, చెల్లికి కావాల్సిన పెళ్లి డబ్బులు ఉన్నాయి కొనేద్దాం అన్నాడు. వాళ్ళ చెల్లికి పెళ్లికి సంబంధించిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మొత్తం తీసుకొని ఏం చేసాం, కట్టి అని చెప్పేసాం. ఆ టైంలోనే ఆ చెల్లి పెళ్లి పెట్టుకోకపోతే, పెట్టుకున్న పెళ్లి వెంటనే జరిగిపోతే పరిస్థితి ఏంటి? మా కోసమే పెళ్లి ఏమైంది, వెనక్కి వెళ్ళింది. మాకు డబ్బులు లేకపోయినా 12 లక్షలు కట్టడానికి మేము రెడీ అయిపోయాం. దేవుడి మీద భారం వేసాం. 3 నెలలు కడిసామండ 12 లక్షలు. అప్పుడు 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 జరిగిన వండర్స్ చెప్పనా? అప్పుడు జరిగిన వండర్స్ చెప్పను. నేను ఎవరిని అడగలేదు ఆ రోజు డబ్బులు. మీరు ఎంతమంది ఎవరిని అడగలేదు. సంఘాన్ని స్థలం కొనడానికి డబ్బులు అడగలేదు మనం. అప్పటికే ఏటలు కట్టిన డబ్బులు ఎంత ఉన్నాయి, 60,000 70,000 ఉన్నాయి అంతే. ఏం జరిగింది చెప్పనా? ఒక రోజు ఇలాగ వాక్యం చెప్తున్నా, వాక్యం చెప్తుంటే వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. ఒక 5 నిమిషాలు లేస్తాను. ఒక మూట తీసుకొచ్చి ఒక ఆవిడ పెట్టి తెలిపింది. ఒక చిన్న మూట తీసుకొచ్చి పెట్టి తెలిపింది. వాక్యం చెప్పిన తర్వాత చూద్దాం అనుకున్నాం. ఆయన పెద్ద ఏమనుకో ఏది తీసుకొచ్చిందేమో మా కోసం అనుకున్నాను నేను. వాక్యం అయిపోయిందో చూస్తే అందులో ఏమున్నాయి, ఆవిడ తాడు, ఆవిడ తాలిబొట్టు, ఆవిడ చెవిలీలు, పట్టీలు, మెట్లు మొత్తం పెడిసింది. మేము అడగలేదు ఆ రోజు, నేను అసలు అడగలేదన్నా. ఆవిడిచ్చిందని చూసి మరొక ఆవిడ అమ్మూరమ్మ ఆవిడిచ్చేసింది శతమానాలు. ఆవిడిచ్చిందని వాళ్ళ కూతురు ఇచ్చేసింది శతమానాలు. వాళ్ళ కూతురు మన దగ్గర ప్రార్థన రాదు, ఆవిడ రాదు మన దగ్గరికి, ఆవిడ శతమానాలు ఇచ్చేసింది. మేము శతమానాలు ఇమ్మని ఏం అడగలేదే, మనం ఇమ్మని అడగలేదు. కార్యం ఎలా జరిగిందంటే మనం దేవుడి మీద ఆధారపడ్డాం అంతే. దేవుని వైపు చూస్తున్నాం, సమస్త వైపు చూడలేదు. సమస్త వైపు చూసామా, 12 లక్షలు కట్టలేము, ఏం అయిపోతాయి? 3 నెలల్లో కట్టకపోతే కట్టిన అడ్వాన్స్ ఏమైపోద్ది, వెనక్కి వెళ్ళిపోద్ది. నేను సమస్య వైపు చూడలేదు, పరవ వైపు చూశాను. 12 లక్షలు ఏమైపోయింది ఈజీగా కట్టేసాను. అసలు అప్పుడు జరిగిన వండర్స్ ఏంటకుండా పేకాట ఆడుకున్న కూడా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారా? అసలు ఏ ఆడు చేస్తుంది ఏంటి, పాపము. పాపి కూడా తీసుకొచ్చి ఏమి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. మా నాన్న ప్రార్థనకు రాడు, మా అమ్మతో గొడవ, ఇస్తావా చేస్తావా. ఏం జరిగింది తెలీదు. 12 లక్షలు కట్టాం, రిజిస్ట్రేషన్ చేంజ్ చేస్తాం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటానంటే డబ్బులు ఎలా వచ్చాయని చెప్పాలనుకోవట్లేదు. నేను ఏం చెప్పాలనుకుంటానంటే సమస్య వైపు చూస్తే సమస్య చాలా పెద్దగా ఉంటుంది. 12 లక్షలు ఎలా కడతాం? సమస్య వైపు చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. ఖచ్చితంగా ప్రభు సమస్యకి ఏం చేస్తే పరిష్కారాన్ని చూపిస్తాడు. అదే భక్తులు చెప్తున్నాడు, మీరు ఏసు వైపు ఏం చేయాలి చూడాలి. నీ భర్త మారలేదా, నీ భర్త మారలేదా, ఓ టెన్షన్ పడకు, ఓ భయపడకు, నీ ఆయన ఏమి ఇబ్బంది పెట్టకు, నీ ఆయన ఏమి కంగారు పెట్టకు, ప్రభు వైపు చూడు, ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, సహాయం చేస్తున్నాడు. అంటే ఇందు మూలంగా ఈ పాఠం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటానంటే మీరు దేవుడి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి. ఇది నా బాధ. ఈ పాఠం చెప్పడం ఉద్దేశం ఏంటంటే మీరు దేవుడి మీద ఆధారపడండి, దేవుడి మీద ఆధారపడండి. అలా దేవుడి మీద ఆధారపడకపోతే ఏమవుతుందంటే మీరు అల్ప విశ్వాసం మిగిలిపోతారు. అల్ప విశ్వాసం ఎవడు పరలోకం రాడు, అల్ప విశ్వాసం పరలోకం రారు. పరలోకం రావాలంటే నువ్వు బలమైన విశ్వాసంగా మారాలి. బలమైన విశ్వాసంగా మారాలంటే నువ్వు సమస్యలు ఏం చేయకూడదు, చూడకూడదు. అంటే అల్ప విశ్వాసం ఉండే 3వ లక్షణం ఏంటంటే ఎక్కువగా ఏం చేస్తుంటాడు అతగాడు, సందేహపడతాడు. మొదటిది ఏంటి, టెన్షన్ పడుతుంటాడు. రెండోది భయపడుతుంటాడు. మూడోది సందేహపడతాడు.